హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపర్. వర్గీకరణకు సై, ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు, ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అంటున్న సుప్రీంకోర్టు. పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి, ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అంటున్న సుప్రీంకోర్టు. పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి, ఎస్సీ ఎస్టీలోనూ క్రిమిలేయర్ అమలు, 6-1 మెజారిటీతో తీర్పు వెల్లడి. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు, సిజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీల తీర్పు. ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునః సమీక్ష, తీర్పుపై బాలగోపాలు వ్యాసం ప్రభావం అంటున్న ఒక న్యూస్ మనం చూస్తున్నాము. తొలుత మేమే అమలు చేస్తాం అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపు, వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపదను సభ నుంచి పంపించారు, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఉప వర్గీకరణ ఆమోదయోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని 7 సభ్యుల ధర్మాసనం గురువారం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి, ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్ల ముందుకు వెళ్ళనుంది. పలు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ కూడా ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో వాటికి కూడా బలం చేకూర్చినట్లయింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ధర్మమే గెలిచింది, మాదిగ అమరులకు అంకితం అంటున్న మందకృష్ణ మాదిగ. వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు అంటున్న మందకృష్ణ మాదిగ. ఊరు వాడ దండోరా, 30 ఏళ్లుగా అలుపెరగని ఎంఆర్పిఎస్ ప్రస్థానం అంటూ మందకృష్ణ మాదిగ వర్గీకరణపై తీర్పునిచ్చిన ధర్మాసనంలోని సభ్యులు వరుసగా చిత్రంలో ఈ జస్టిస్లందరినీ మనం చూడొచ్చు. న్యూయార్క్ను మించేలా ముచ్చర్లను చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ. భూములిచ్చిన రైతులకు అండగా 57 ఎకరాల్లో 150 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం, శంకుస్థాపన చేసిన సీఎం చిత్రంలో చూడొచ్చు. స్కిల్ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇస్తాం, ఏడాదికి 50,000 ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ వసతి కూడా కల్పిస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య చిత్రంలో చూడొచ్చు. స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు. నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాలు ఈశా సింగ్కు స్థలం. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి ఏటా క్యాలెండర్ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. స్వప్నిల్ కంచు మోత. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లతో దేశానికి తొలి పతకం. ప్యారిస్ ఒలింపిక్స్ లో సింధు, నిఖత్, సాత్విక్ పరాజయం అంటున్న ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఏకాగ్రతతో నిలదొక్కుని మెడల్ గెలిచాడు.
ప్యారిస్లో ఇది భారత్కు 3వ పథకం కాగా అన్ని కాంసాలే అన్ని షూటింగ్లోనే వచ్చాయి. తెలుగు క్రీడాకారులు బ్యాడ్మింటన్ స్టార్లు పివి సింధ్, సాత్విక్ సాయిరాజు, బాక్సర్ నిఖిత్ జరీన్ నిరుత్సాహపరిచారు. హ్యాట్రిక్ మోడల్ సాధించే అవకాశం ఉన్న సింధు ఫ్రీ క్వార్టర్స్లోనే పరాజయం పాలైంది. 4 కొత్త వైద్య కళాశాలకు లైన్ క్లియర్. ఎల్ఓపి జారీ చేసిన జాతీయ వైద్య మండలి రాష్ట్రంలో పెరగనున్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు పెండింగ్లో మరో 4 కళాశాలల అనుమతులు అంటూ చూస్తున్నాం. ఉత్తరాది అతలాకుతలం. హిమాచల్ క్లౌడ్ బరస్సుతో కుంభ వృష్టి, 45 మంది గల్లంతు, 5గురి దుర్మరణం. ఉత్తరాఖండ్లో రాత్రి వేళ పోటొత్తిన వరద. దళిత బిడ్డను అధ్యక్ష అనలేకనే అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళితులను మోసం చేసినందుకు అధ్యక్ష మైక్ ఇవ్వాలని అడుక్కునే స్థాయికి తెచ్చాం సీఎం రేవంత్ రెడ్డి. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలు జైల్లో ఉంది. మమ్మల్ని లోపలేయద్దు, కావాలంటే మా చెల్లెల్ని మరో ఏడాది జైల్లోనే ఉంచాలన్న నీచులు వాళ్ళు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దళితుడు ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్దే. సోనియా గాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దళిత బిడ్డను అధ్యక్ష అని సంబోధించడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు గైర్హాజరవుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ అక్కడ కూర్చుంటే ఆయన కింద కూర్చోవలసి వస్తుందని ఉద్దేశం, అందుకే సభకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సీఎం క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బారాస ఎమ్మెల్యేలు. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యుల నిరసన. బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ తర్వాత అరెస్ట్. సీఎం అన్ఫిట్ అంటున్న కేటీఆర్. ఇది కౌరవ సభ అంటున్న హరీష్ రావు. జీఎస్టీ కుంభకోణం కేసు సిఐడికి బదిలీ. దర్యాప్తు అధికారులతో సిఐడి చీఫ్ భేటీ. త్వరలోనే నోటీసుల పర్వం. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన 1400 కోట్ల వస్తు సేవల పన్ను జీఎస్టీ కుంభకోణం కేసు పూర్తి స్థాయిలో సిఐడికి బదిలీ అయింది. తొలుత హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిఐడికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను గురువారం సిఐడి అధికారులకు అప్పగించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఐడి చీఫ్ శిఖా గోయల్ హైదరాబాద్ తిరిగి రావడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. వచ్చి రాగానే ఆమె సిఐడి దర్యాప్తు అధికారి ఐఓతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం స్వయంగా విచారణకు ఆదేశించడం, మాజీ సిఎస్గా ప్రభుత్వ సలహాదారుగా సేవలందించిన వ్యక్తి నిందితుడిగా ఉండడంతో పగడ్బందీగా దర్యాప్తునకు అనుసరించాల విధానాలపై ఆమె దిశానిర్దేశం చేశాడు. కాగా ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండానే 75 కంపెనీలు 1100 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని క్లెయిమ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. వారంలో సాగర్ గేట్లు ఓపెన్. నేడు క్రస్ట్ గేట్లకు చేరుకోనున్న ప్రాజెక్టు నీటి మట్టం. ఎడమ కాలువకు మంత్రుల నీటి విడుదల నేడే. శ్రీశైలం నుంచి 5.18 లక్షల క్యూసెక్ అవుట్ఫ్లో. అల్మట్టి శ్రీశైలం నిల్వల తగ్గుదలకు నిర్ణయం. భద్రాద్రిలో తగ్గిన గోదావరి ప్రమాద హెచ్చరిక వెనక్కి అంటూ ఒక మనం న్యూస్ కూడా చూస్తున్నాం. హ్యాండ్ బ్రేక్ కింద 2.51 కోట్ల బంగారం అక్రమంగా విదేశీ బంగారం తరలింపు. చెన్నై నుంచి బీదర్కు ప్రయాణం. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టువేత స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి కర్ణాటక రాష్ట్రం బీదర్కు కారులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాధీనం చేసుకున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గనుల తవ్వకాల ప్రాంతాల్లో జల సంరక్షణపై దృష్టి పెట్టండి అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 10 కీలక బొగ్గు గనులకు అనుమతులు. గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
గురువారం ఢిల్లీలో ఆయన కార్యాలయంలో బొగ్గు లిగ్నైట్ గనుల వద్ద జనవరుల గుర్తింపు, పర్యావరణానికి అనుకూలంగా గనుల నిర్వహణపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గనుల ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసే ఆయన మాట్లాడారు. గనుల నుంచి వచ్చే నీటి సద్వినియోగం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, ఆ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పాల్గొన్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. తెలంగాణలో 32,000 కోట్లతో రైల్వే పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం రైల్వే మంత్రిని కలిశాం. మీడియాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణలో 32,000 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, ఆర్ఓబీల నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశామని తెలిపారు. మౌలాలి నుంచి సనత్ నగర్, సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిగ్జాగ్ రైల్వే లైన్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బొల్లారం, వాజ్పేయి నగర్, ఆల్వాల్, వెంకటాపూర్, షఫిల్గూడ ఏరియాల్లో ఆర్ఓబీలు నిర్మించాలని కోరారు. రాష్ట్రం సహకరించకుండా ఆర్ఓబీలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. మౌలాలి, చర్లపల్లి, సనత్ నగర్ ఏరియాలో ప్రజలకు అవసరం ఉన్న చోట ఎంఎంటీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం చేయాలని కోరినట్లు ఈటల రాజేందర్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ముందస్తు బెయిల్ కోసం నటుడు రాజ్ తరుణ్ పిటిషన్. ఓ మహిళను మోసం చేశారనే ఆరోపణలతో నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పేర్కొంటూ లావణ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై పోలీసుల వైఖరి తెలియచేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వల్లే నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అయితే రాజ్ తరుణ్ నాకొద్దు అంటున్నా లావణ్య. రాజ్ తరుణ్ తనకే కావాలంటూ ఇన్నాళ్ళు నానా యాగై చేసిన లావణ్య చివరికి మాట మార్చారు. ఇకపై రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని తాను కోరుకోవటం లేదని మీడియా ముందు స్పష్టం చేశారు. మరోవైపు లావణ్య నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకేదైనా జరిగితే ఆమెనే బాధ్యురాలని పేర్కొంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లపై ఫిర్యాదు ఈ మధ్యలో చూసాము. లావణ్య, రాజ్ తరుణ్ హీరో, ప్రతిరోజు మీడియాలో రకరకాలుగా వాదనతో మనం చూస్తున్నాం న్యూస్. తర్వాత పోలీస్ స్టేషన్కి, ఆ తర్వాత కోర్టుకు ఎక్కిన ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 4 కొత్త వైద్య కళాశాలలకు లైన్ క్లియర్. ఎల్ఓపి జారీ చేసిన జాతీయ వైద్య మండలి పెరగనున్న సీట్లు, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు. పెండింగ్లో 4 కళాశాల అనుమతులు, అప్పీలుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో 4 కొత్త వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్ను బుధవారం రాత్రి జారీ చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. సుప్రీం వర్గీకరణ తీర్పు సమన్వయానికి సరైన దారి. ఎస్సీలో ప్రతి వెనుకబడిన కులానికి, ఎస్టీల్లో ప్రతి వెనుకబడిన తెగకు రిజర్వేషన్ల పంపిణీ న్యాయం జరగడానికి వీలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను వర్గీకరించి తీరాల్సిందేనని గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నాం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలు సాగించిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో సాగిన వాల్మీకి ఉద్యమం అనేక చారిత్రాత్మక మలుపులు తిరిగాయి. దశాబ్దాల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య ఒక పరిష్కార దశకు చేరింది అంటూ ఎస్సీ ఎస్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం అగ్గి రాజేస్తారు,
అధికారం ఏ పార్టీలో ఉన్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలని అన్ని పార్టీలు కోరుకోవాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారు, నాయకులైన వారు ప్రజల బాగు కోరాలి. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించాలి. కానీ నేడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వైఖరి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అధికారం చేతిలో లేకపోతే రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి అంటూ అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకాలి, అశాంతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే అధికారం రావాలనేది మొదటి నుంచి కేసీఆర్కు ఉన్న దుష్ట ఆలోచన. రాష్ట్రం పచ్చగా ఉండడం కేసీఆర్కి ఇష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారు. ప్రజలేమైనా పర్లేదు, తన కుటుంబానికి అధికారం ఉంటే చాలు అనుకుంటాడు కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. నర్సరీల నిర్వహణపై దృష్టి పెట్టాలి, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటున్న రాష్ట్ర సిఎస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సిఎస్ శాంతికుమారి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇది జాతీయ విపత్తే, మా నాన్నను కోల్పోయినప్పటి పరిస్థితి గుర్తుకొస్తుంది అంటున్న రాహుల్ గాంధీ. సోదరి ప్రియాంకతో కలిసి ముండక్కై చురాల్మలలో పర్యటన జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటున్న పినరై. 289కి పెరిగిన మరణాలు అంటూ మనం ఈ మధ్యలో చూసాము. కేరళలో కొండ చర్యలు విరిగి చాలా మంది చనిపోయారు. వారికి సానుభూతులు తెలిపిస్తున్న రాహుల్ గాంధీ. పార్లమెంటు పైకప్పు లీకేజీ, బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మండిపాటు. లీకేజీ స్వల్పమే, పరిష్కరించాం అంటున్న కేంద్రం. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీక్ అవుతుంది. 1000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గ్రాజు పైకప్పు నుంచి కింద ఉంచిన బకెట్లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కొత్త భవనం కంటే పాత భవనం చాలా మెరుగ్గా ఉంది. వర్షాకాల సమావేశంలో పాతదానిలో ఎందుకు నిర్వహించకూడదు, కనీసం కొత్తదానిలో నీరు కారణం ఆగిపోయే వరకైనా అంటున్న విమర్శలు మనం ఒక న్యూస్లో చూస్తున్నాం. స్కిల్ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇస్తాం, 17 కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ, ఈ ఏడాది 2000 మందికి ప్రవేశం. సీఎం రేవంత్ రెడ్డి. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తాం అంటున్న శ్రీధర్ బాబు. అసెంబ్లీ వర్సిటీ బిల్లు పెట్టిన మంత్రి. యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకే తమ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గురువారం శాసనసభలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీని నిర్వహించనున్నట్టు చెప్పారు. 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్సు అందిస్తామని, ఇదివరకు స్కిల్ వర్సిటీలో డిగ్రీ ఇచ్చే విధానం కూడా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం తీరు సరికాదు అంటున్న సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. అసెంబ్లీలో తమను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు ఊరేగింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నావు, నా వెనుకే ఉన్నావు, నిక్కి చూశావు అని రేవంత్ను విమర్శిస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం క్షమాపణ చెప్పాల్సిందే, స్పీకర్ వద్ద పోడియం ఎదుట బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు. సీఎం చాంబర్ వద్ద కూడా బైఠాయింపు, మోసుకుంటూ బయటకు తీసుకెళ్లిన మార్షల్స్. అరెస్టు, తెలంగాణ భవన్కు తరలింపు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో 2వ రోజు అసెంబ్లీ
హోరెత్తింది. గురువారం ఉదయం కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ముగ్గురు మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి సభ జరుగుతున్నంత సేపు శాసనసభ కార్యదర్శి టేబుల్ ఎదుట నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలను, ఆ తర్వాత మార్షల్స్ కేటీఆర్, హరీష్ రావు తదితరులోని మార్షల్స్ బయటికి తీసుకెళ్తున్న న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా వారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. శరవేగంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 1,06,000 ఎకరాలకు సాగునీరు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. 10 ఏళ్లుగా నిరక్షణానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్ఎస్పి ఐఎఫ్ఎఫ్సిలోని ప్యాకేజ్ నంబర్ 7లోని పనులు పూర్తి చేయడానికి 437 కోట్లు కేటాయించడంతో త్వరతగిన పనులు పూర్తవుతాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హోంమంత్రి లేకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయి అంటున్న కేటీఆర్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేకపోవడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వక్స్ బోర్డు భూములకు రుణాలు, 1800 డమ్మీ వ్యక్తులు, సంస్థలకు బంగారు రుణాలు, సోదాల్లో కోటి నగదు, 4.27 కోట్ల విలువైన ఆభరణాలు సీజ్. ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కేసులో ఈడీ వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మోడీ మద్దతే కీలక మలుపు చిత్రంలో చూస్తున్నాము. ప్రధానమంత్రి మోదీ, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని కీలక ప్రకటనే ఈ వర్గీకరణకు టర్నింగ్ పాయింట్ అంటున్న మందకృష్ణ మాదిగ. ఆ తర్వాతే న్యాయపరమైన చిక్కులు తొలగింపునకు కమిటీ వేసిన కేంద్రం. మాదిగలు ఇక మా వైపే, కమలనాథుల్లో ధీమా, స్పందనపై మాత్రం వ్యూహాత్మక మౌనం, మాలలు దూరమవుతారనేది కూడా ఉంది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే వర్గీకరణ కోరుకున్నా అంటున్న వెంకయ్య నాయుడు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మరింత వెనుకబడిన కులాలు వారికి కోటా కల్పించడానికి వీలుగా ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. రిజర్వేషన్ల విధానంలో మరో ముందడుగు పడింది. ఎస్సీ ఎస్టీ కులాల వారితో మరింత అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే ఉప వర్గీకరణ ఉండాలని శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కోరుతూనే ఉన్నా వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణకు అభినందనలు అంటూ వెంకయ్య నాయుడు ఒక వాక్య. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి అంటున్న దండోరా. అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర అంటున్న మాల మహానాడు. ఎస్సీ వర్గీకరణకు అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోపోజు రమేష్ బాబు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పుపై త్వరలోనే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని మాల మహానాడు న్యూస్ మనం చూడొచ్చు. వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు అంటున్న జస్టిస్ చంద్రచూడ్. చారిత్రాత్మక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికారంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించడం కాదు అని చెప్పారు. ఎస్సీ కులాలో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2) ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. వర్గీకరణకు సై. వెనుకబాటుతనంపై పూర్తి కసరత్తు తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు 565 పేజీలో సుదీర్ఘ తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపకులాల ప్రాతినిధ్యంపై, వెనుకబాటుతనంపై పూర్తి శాస్త్రీయమైన గణాంక వివరాలతో సమాచారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఊరు వాడ దండోరా. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. గాంధీ భవన్ ముట్టడిలో ఎంఆర్పిఎస్ కు చెందిన 4 నాయకులు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వారిలో 3 మరణించారు.
23,560 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 3 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు కూడా జరిగాయి అంటున్న మందకృష్ణ మాదిగ. వర్గీకరణకు సభలు, యాత్రలు, దీక్షలతో మందకృష్ణ పోరాటం. చంద్రబాబు హయాంలో 4 ఏళ్లు ఫలాలు, సాంకేతిక కారణాలతో జీవోను నిలిపిన సుప్రీంకోర్టు. పార్లమెంట్లో సవరణ బిల్లు కోసం ఎంఆర్పిఎస్ పోరు. ఇన్నేళ్లకు రాష్ట్రాలకే అధికారం ఇచ్చిన సుప్రీంకోర్టు అంటున్న మందకృష్ణ మాదిగ. 3 దశాబ్దాలకు పైగా అలుపెరగని ఉద్యమం, అనేక బలిదానాలు, వేలాది కేసులు, బహిరంగ సభలు, నిరాహార దీక్షలు, చైతన్య యాత్రలు. ఏళ్లు గడుస్తున్నా వెనకడుగు వేసిందే లేదు, గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు. ఇది ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం సాగిన తీరు అంటూ మందకృష్ణ మాదిగ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ధర్మమే గెలిచింది. 30 ఏళ్ల ఉద్యమంలో అమరులైన మాదిగ బిడ్డలకు ఇది అంకితం అంటున్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై తొలి అడుగు మాదే. సామాజిక న్యాయం కోసం నాడు ఏబిసిడి నిర్ణయం అదే సరైనదేనని ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చింది అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం అంటున్న కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా సంతోషకరమని ఆయన అన్నారు. సుప్రీం తీర్పును అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తొలుత తెలంగాణ రాష్ట్రంలోనే అమలు పరుస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు స్వీట్ తినిపిస్తున్న దామోదర్ రాజనరసింహ, కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ మనము చిత్రంలో చూడొచ్చు. దేశంలోనే అందరికంటే ముందుగానే అమలు చేస్తాం. ఇదివరకే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపజేస్తాం. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తెస్తాం. సుప్రీంది గొప్ప తీర్పు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. న్యాయం గెలిచింది అంటున్న దామోదర రాజనరసింహ. అఫిడవిట్ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి. సీఎంకు స్వీట్లు తెలిపించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎమ్మెల్యేలు. మహానగరంగా ముచ్చర్ల. న్యూయార్క్ను మించి నిర్మిస్తాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 4వ నగరంగా ముచ్చర్లను ఏర్పాటు చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో వరకు ఓఆర్ఆర్ ను కలిపేలా 200 అడుగుల రోడ్డు, 3 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు, 150 కోట్లతో స్కిల్ వర్సిటీ నిర్మాణం. వర్సిటీ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ముచ్చెర్లలో న్యూయార్క్ను మించిన మహానగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిజాం నవాబు హైదరాబాద్ను, బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ను, చంద్రబాబు వైఎస్లు సైబరాబాద్ను నిర్మించగా 4వ నగరాన్ని తాము ముచ్చెర్లలో నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల శివారు ప్రాంతంలో ఎకరా 100 కోట్ల వరకు ధరలు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయనున్న అధునాతన మహానగరంలో చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయన్నారు. వేలాది ఎకరాల భూముల్లో న్యూయార్క్, సింగపూర్, దుబాయ్లకు మించిన మహానగరాన్ని నిర్మిస్తామని, కాలుష్య రహిత పరిశ్రమలతో పాటు విద్య, ఆరోగ్యం, పర్యాటక హబ్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చూడొచ్చు. ముచ్చెర్లలో భూమి పూజ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రీఇమాజినింగ్ హైదరాబాద్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు అంటే హైదరాబాద్ అనేలా మూసి అభివృద్ధి చేపడతాం. హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన. రీఇమాజినింగ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుతో ఇక పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలాగా చేస్తామని ప్రకటించారు అంటూ ఒక న్యూస్. అలా ముచ్చెర్ల నగరిలో 13,973 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో సిటీ. ముచ్చెర్లలో నిర్మించ తలపెట్టిన నెట్ జీరో సిటీ
కర్బన ఉద్గార రహిత నగరం అభివృద్ధికి ప్రభుత్వం అద్భుత ప్రణాళిక చేసింది. 14,000 ఎకరాల్లో 10 హబ్బులుగా నిర్మాణం చేపట్టనుంది. సీఎంకు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 13,973 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ విస్తీర్ణం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో 4,774 ఎకరాలను ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ కోసం కేటాయించారు. 4,207 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. 1,013 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్, 761 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్, ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజీ కోసం 470 ఎకరాలు, ఎడ్యుకేషన్ వర్సిటీ కోసం 454 ఎకరాలు, ఏఐ సిటీ కోసం 297 ఎకరాలు కేటాయించారు. ఇవి కాక పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇంతకంటే ఆత్మ సంతృప్తి ఇంకేముంటుంది అంటున్న బట్టి విక్రమార్క. సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలో ముంచెత్తారు. ముచ్చెరలో జరుగుతున్న కార్యక్రమాన్ని సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తపన, అందులో నుంచి వచ్చిన ఆలోచనలే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది అని చెప్పారు. రేవంత్ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఇంతకంటే ఆత్మ సంతృప్తి మరేది ఉండదన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ యూనివర్సిటీ మంచి భవిష్యత్తును అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం భూములన్నింటినీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిందని, భూములు ఇచ్చిన వారు ఏమైనా పర్వాలేదన్నట్టుగా వ్యవహరించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 600 ఎకరాల్లో ఇల్లు నిర్మించనున్నదని బట్టి విక్రమార్క వెల్లడించిన ఒక న్యూస్ చూస్తున్నాం. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడున్న చోటుకు 2.3 కిలోమీటర్ల దూరంలో 20-30 ఎకరాల కొత్త భవనాల నిర్మాణం అంటూ చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిని అలానే వదిలేసి మరో చోట కొత్తగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆసుపత్రి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో సుమారు 20-30 ఎకరాల్లో కొత్త భవనాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ స్థలంలో ఒక్కోటి 7-8 అంతస్తులు ఉండేలా బ్లాకులు నిర్మించనున్నారు. ప్రస్తుత ఆసుపత్రికి సమీపంలో ఇంత స్థలం గోషామహల్ ప్రాంతంలోనే ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. స్కిల్ వర్సిటీ కులపతిగా సీఎం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 1.25 లక్షల ఖర్చు, నిధుల సమీకరణ బాధ్యత వర్సిటీదే. స్కిల్ వర్సిటీ బిల్లులో కీలక అంశాలు అంటూ చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత, గ్రేటర్ శివారు మున్సిపాలిటీల విలీనం, మంత్రివర్గ ఉపసంఘం అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ లోనే గద్వాల ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి బుజ్జగింపు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2 రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. అసెంబ్లీ లాబీలో పరిచయం ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కాదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వాక్య. 10 ఏళ్ల తర్వాత వైద్య శాఖలో హెచ్ఓడి పోస్టులు, ఎట్టకేలకు వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన విభాగాధిపతుల పోస్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డిహెచ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ జనరల్ పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. 6.1 ఆధిక్యతతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలా ఎం త్రివేది, క్రిమిలేయర్లు ఉండాలన్న 4 జడ్జీలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం ముద్ర వేసింది అంటూ మనము న్యూస్ చూస్తున్నాం. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం.
కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు ఈ వర్గీకరణకు చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచి తీసుకోవాలి. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ వర్గీకరణకు ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు అంటూ సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఎస్సీ వర్గీకరణకు తొలుత చేపట్టింది చంద్రబాబే. ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా ఉండటం మాకు కలిసి వస్తుంది. ఉపకులాల వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక వాక్య. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించింది అంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గురి మళ్ళీ కుదిరింది. షూటింగ్లో స్వప్నిల్కు కాంస్యం. నిష్క్రమించిన నిఖత్, సింధు, సాత్విక్, చిరాగ్. ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు అంటూ ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది అంటూ విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇంకొక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు చూద్దాం. 3వ మెడల్ వచ్చేసింది. షూటర్ స్వప్నిల్ కుషాలకు కాంస్యం. సింధు, నిఖత్, శ్రీజ, స్వాతిక్ ఇంటిదారి అంటున్న న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా షూటర్లు పథకాల మోత మోగిస్తున్నారు. మనుబాకర్ ఇప్పటికే 2 పథకాలు రాబట్టగా ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుషాలే దేశానికి 3వ కాంస్య పథకం అందించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో 3వ స్థానం నిలిచి కంచు పథకం అంటుకున్నాడు అంటూ మన భారతదేశానికి 3వ పథకం సాధించిన కుషాలేకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం మనము. త్వరలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ కు ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లు మళ్లీ సిఫార్సు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీళ్లు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ లో సబ్ కమిటీ. క్రీడాకారులు ఈసా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు 600 గజాల భూమి కేటాయింపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తాం. స్కిల్ వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. 6 కోర్సుల్లో 2000 మందికి అడ్మిషన్ సీఎం రేవంత్ రెడ్డి. మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు. మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు. భవనాల లీజ్ సరిగా లేదన్న ఎన్ఎంసీ. అప్పీలుకు మరో ఛాన్స్. హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కేబినెట్ ఆమోదం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రాణహిత వరద బాధితులను ఆదుకోండి. సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. ప్రాణహిత నది వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారంటూ ఒక న్యూస్. ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. చెల్లె కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయాల. చెల్లెలను జైల్లో ఉంటే రాజకీయాల కోసం తాను బజార్లో తిరిగేటోని కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత చెల్లెల్ని జైల్లో పెడితే ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్ళు. అక్క, మీరు వాళ్ళ ఉచ్చులో పడద్దు. దొరపనిన కుట్రలో మా అక్కలు బందీలైనరు. అక్కల క్షేమం కోరే చెప్తున్నా వాళ్ళ ఉచ్చులో పడొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అంటూ ఒక న్యూస్ మనం వెలుగు పత్రికలో చూస్తున్నాం. స్కిల్స్ వర్సిటీని అందరూ స్వాగతించాలి అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
పెద్దపల్లికి రైల్వే కేటాయింపులు చేయండి, కాంట్రిబ్యూషన్స్ కు తగ్గట్టు ఫండ్స్ ఇవ్వండి. లోక్సభలో కేంద్రానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి. సింగరేణి కాలరీస్ నుంచి రైల్వేకు భారీ ఆదాయం వస్తుందని వెల్లడి. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపాలని పెద్దపల్లి ఎంపీ విజ్ఞప్తి చేస్తున్నట్టు ఒక న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలోని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఇస్తున్న రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కు తగ్గట్టు తిరిగి కేటాయింపులు జరపాలని ఎంపీ గడ్డం వంశీ కోరారు. గురువారం లోక్సభలో రైల్వే గ్రాంట్స్ 2024-25 పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైల్వే రెవెన్యూ 2.78 లక్షల కోట్లు ఉంటే అందులో 40-50% రెవెన్యూ కేవలం బొగ్గుపైనే వస్తుందని చెప్పారు. ఆ బొగ్గు సరఫరాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వస్తుందని తెలిపారు. సింగరేణి కాలరీస్ నుంచి 70 మిలియన్ల టన్నుల బొగ్గు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుందన్నారు. దీని ద్వారా రైల్వేకు 11,000 కోట్లు రైల్వేకు రెవెన్యూ సమకూరుతుందని వివరించారు. అందువల్ల తమ వాటాను తగ్గట్టుగా పెద్దపల్లిలో రైల్వే అభివృద్ధికి సహకరించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కేంద్రాన్ని కోరారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ క్రీడాకారులకు భారీగా నిధులు ఇస్తున్నాం, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. ప్యారిస్ ఒలింపిక్స్ కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు వివిధ స్కీముల కింద పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సస్పెండ్ అయినా చేయండి, మైక్ అయినా ఇవ్వండి. మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సభలో గందరగోళంపై మండిపాటు అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. సభను ఆర్డర్లో పెట్టడమో లేదంటే గందరగోళం సృష్టిస్తున్న సభ్యులను సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. దివ్యాంగులను అవమానించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి. మండలిలో ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి. ఉద్యమకారులకు జాబ్ ఇవ్వాలి అంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దివ్యాంగులను ఉద్దేశించి ఓ ఉన్నతాధికారి చేసిన కామెంట్లు కరెక్ట్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం శాసనసభ మండలిలో ఆయన మాట్లాడారు. స్పెషల్ మెయిన్లలో భాగంగా ప్రస్తావించిన సమస్యలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట్ చేసుకున్నట్లు వెల్లడించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మహిళలు భయంతో బతుకుతున్నారు అంటున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సభలో జూనియర్ ఎమ్మెల్యేల మాట బాధించాయి అంటున్న సునీత లక్ష్మారెడ్డి అంటూ ఒక ప్రెస్ మీట్లో న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, సబితపై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సభ బయట ఆందోళన, తెలంగాణ భవన్ కు తరలించిన పోలీసులు అంటూ ఒక న్యూస్. కేటీఆర్ ను అసెంబ్లీ బయటకు తీసుకెళ్తున్న మార్షల్స్ ఈ చిత్రంలో చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సభ్యుల కామెంట్లు, దళిత జాతులకు న్యాయం చేసే తీర్పు ఇది అంటున్న కడియం శ్రీహరి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. కేటీఆర్ హరీష్ రావు మాదిగలు చెబితే వినాలా అని వాకౌట్ చేశారు అంటున్న కవ్వంపల్లి సత్యనారాయణ. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళలకు సీఎం సారీ చెప్పాల్సిందే అంటూ నినాదాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గర్భిణీల కోసం వెయిటింగ్ రూమ్లు, ఆదిలాబాద్ జిల్లాలో 7 పిహెచ్సిలో ప్రత్యేక గదులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా సీఎం రేవంత్ రెడ్డి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రభుత్వానిదే. శాటిలైట్ క్యాంపస్ల బాధ్యతలన్నీ రిజిస్ట్రార్కే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 3 ఏళ్లకు సరిపడా నిధులు ముందే కేటాయింపు, 15 మందితో పాలక మండలి, రాష్ట్రమంతటా శాటిలైట్ క్యాంపస్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. స్కిల్ వర్సిటీతో యువతకు ఉపాధి, గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం కొరవడింది అంటున్న శ్రీధర్ బాబు. స్కిల్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఏడాది 2,000 మందికి శిక్షణ. ముచ్చెర్లలో స్కిల్ వర్సిటీకి పర్మనెంట్ క్యాంపస్. 1 డిస్ట్రిక్ట్ 1 ఇండస్ట్రీ పాలసీ ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఒక న్యూస్ చూడొచ్చు. గౌరవల్లి నిర్వాసితులకు ఊరట, 437 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవకాశం. ఫలించిన మంత్రి
పొన్నం ప్రయత్నాలు, హుస్నాబాద్లో రైతుల సంబరాలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. స్వచ్ఛదనం పచ్చదనం సక్సెస్ చేయాలి, జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశించారు అంటూ ఒక న్యూస్ లో చూడొచ్చు. 7 నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. సాహో స్వప్నిల్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో కాంస్య పథకం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు 3వ పథకం సాధించిన స్వప్నిల్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చ జెండా, ఉపకులాల జయకేతనం, అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. 2016లో ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్న అప్పటి సీఎం కేసీఆర్ అంటూ ఈ చిత్రంలో నమస్తే తెలంగాణలోని ఒక పత్రిక చూడొచ్చు మనం. సుప్రీం తీర్పు మాదిగల పోరాటానికి దక్కిన విజయం, వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో బీఆర్ఎస్ కృషి అంటున్న కేటీఆర్, పోరాట అమరుల కుటుంబాలను ఆదుకున్నది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అంటున్న హరీష్ రావు, చారిత్రాత్మక తీర్పుతో వెనుకబడిన కులాలకు న్యాయం, వర్గీకరణ ఉద్యమకారులకు అభినందన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 30 ఏళ్ల పోరాట ఫలం చివరకు ధర్మమే గెలిచింది, అమరులైన బిడ్డలకు ఈ గెలుపు అంకితం అంటున్న మందకృష్ణ మాదిగ, త్యాగాల ఫలితమే సుప్రీం తీర్పు అంటున్న వంగపల్లి శ్రీనివాస్, దళితులందరికీ ఇది పండుగ రోజు అంటున్న ఎర్రొల్ల శ్రీనివాస్, ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ తీర్పు వర్తించాల ఆర్డినెన్స్ తెస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అవమానంపై ఆగ్రహ జ్వాల, ఆడబిడ్డలకు అండగా ఎలుగెత్తిన తెలంగాణ, అసెంబ్లీలోను బయట నిరసనలు, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మల దహనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అట్టుడికిన అసెంబ్లీ, మహిళా ఎమ్మెల్యేలకు మళ్లీ అవమానం అంటూ 4.5 గంటలు నిలబడిన మాట్లాడేందుకు దక్కని అవకాశం, క్షమాపణ చెప్పాలంటూ సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసనసభ్యుల అరెస్ట్ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ రాక్షస ఆనందం అంటున్న సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడి, అసెంబ్లీలో అవమానీయ ఘటన చరిత్రలో మరకగా మిగిలిపోతుంది అంటున్న సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో చూడొచ్చు కేటీఆర్ ని మార్షల్స్ బయటికి తీసుకెళ్తున్న ఈ దృశ్యం. నేడు అసెంబ్లీకి జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులపై సబ్ కమిటీ, ధరణి నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ, వయనాడుకు సాయం కోసం కేబినెట్ ఆమోదం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం వైఖరికి నిరసనగా అసెంబ్లీ హాల్లో నిరసన తెలుపుతున్న కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వైఖరి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాహనాలను తరలిస్తున్న పోలీసులు చిత్రంలో చూడొచ్చు. 4.5 గంటలు నిల్చొని నిరసన తెలియజేస్తున్నట్టు ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.